సోమేలా వెళ్తున్నాను. అది వచ్చేసి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఉంది. నేను అక్కడికి వెళ్ళి మీకు ఓవరాల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడికి వెళ్ళాక మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. లెట్స్ వాచ్. యా గాయస్, మనమైతే వచ్చేసాం. చూడండి గాయస్, ఎంట్రన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లోపల ఇంకెంత బ్యూటిఫుల్గా ఉందో. రండి గాయస్, వెళ్ళి చూసేద్దాం. టికెట్ అయితే తీసుకున్నాను గాయస్. టికెట్ పర్ పర్సన్కి వచ్చేసి 100 రూపీస్. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఈ ఎగ్జిబిషన్లో పీపుల్స్ని అట్రాక్ట్ చేయడానికి ఒక మంచి స్పాట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఆ వాటర్ ఫాల్స్ తోటి అండ్ ఈ లైటింగ్స్ తోటి ఈ ప్లేస్ ఎంత బాగుందో. అందరు ఇక్కడ ఫొటోస్ అండ్ సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి గాయస్. ఇందులో ఇంకో స్పెషల్ స్పాట్ ఉంది ఫ్రెండ్స్, అది వచ్చేసి అంటార్క్టిక్ జోన్. మనమైతే అంటార్క్టిక్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంట్రన్స్లోనే చాలా కూల్గా ఉంది గాయస్. మనం లోపలికి ఎంటర్ కాగానే మనకు ఫస్ట్ కనబడ్డ యానిమల్ వచ్చేసి పెంగ్విన్ ఫ్రెండ్స్. పెంగ్విన్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా, చాలా కలర్ఫుల్గా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అంటార్క్టిక్ జోన్లో ఎలా అయితే కూల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందో ఇక్కడ కూడా మనం అలా ఎక్స్పీరియన్స్ చేయాలని ఎగ్జిబిషన్ వాళ్ళు ఏసీలు పెట్టారు ఫ్రెండ్స్ లోపల. ఈ ఎగ్జిబిషన్ లోపల ఈ అంటార్క్టిక్ జోన్లో ఏదైనా స్పెషల్ యానిమల్ అంటే మనం వచ్చేసి ఈ ఎలిఫెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా రియలిస్టిక్గా, చాలా పెద్దగా, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫ్యూర్సెల్ యానిమల్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ యానిమల్ అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఎలా అయితే మౌంటైన్స్ మొత్తం ఐస్తో కవర్ అయి ఉంటుందో ఇక్కడ కూడా మనం అలా చూడాలని థర్మాకోల్స్ తోటి, పెయింట్స్ తోటి అలా సేమ్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి పోలార్ బియర్ ఫ్రెండ్స్. పోలార్ బియర్ అయితే చాలా రియలిస్టిక్గా, చాలా క్యూట్గా, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి డైనోసార్ హాఫ్ హెడ్ మాత్రమే మనకు కనబడేలాగా చాలా క్రియేటివిటీగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఐస్ క్యూబ్స్ అండ్ ఐస్ మౌంటైన్స్ లాగా చాలా రియలిస్టిక్గా పెట్టారు. మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే వాల్ పోస్టర్స్ తోటి రియలిస్టిక్గా మనకు ఎలా అయితే అంటార్క్టిక్ జోన్లో ఉంటుందో అలానే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి రైనో యానిమల్ ఫ్రెండ్. ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ యానిమల్. ఇక్కడ చూస్తే పెంగ్విన్స్ మళ్ళీ వచ్చాయి ఫ్రెండ్స్. పెంగ్విన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి. ఈ యానిమల్ వచ్చేసి సాబర్ టూతెడ్ క్యాట్ ఫ్రెండ్స్. చిన్నపిల్లలు రావడానికి, ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంటుందని చెప్పొచ్చు గాయస్. మనమైతే ఇప్పుడు షాపింగ్ జోన్కి ఎంటర్ అవుతున్నాం గాయస్. వచ్చేసి లేడీస్ ఎంపోరియం గాయస్. ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. మనకు లేదు అంటూ ఏ ఐటమ్ లేదు, ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. కానీ ఏ ఐటమ్ అయినా ఫిక్స్డ్ రేట్ గాయస్, వాళ్ళు బార్గింగ్ అనేది చేస్తలేరు. ఇప్పుడు ఇక్కడ నేను చూపించే ఐటమ్స్ చూడండి, ఒక్కొక్కటి నేను విడివిడికే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ ఐటమ్ వచ్చేసి ఈ టేబుల్ మీద కనబడే ప్రతి ఒక్క ఐటమ్ ఇట్లా ఏది తీసుకున్నా కానీ మనకు వచ్చేసి ఫిక్స్డ్ రేట్ 50 రూపీస్ అంట. ఈ టేబుల్ మీద ఉండే ఐటమ్ వచ్చేసి ఏదైనా కానీ ఫిక్స్డ్ రేట్ 20 రూపీస్. ఇది చూడండి గాయస్, ఇది వచ్చేసి లేడీస్ హెయిర్ క్లిప్స్. ఇందులో మనం ఏది తీసుకున్నా కానీ ఒకటే రేట్, ఫిక్స్డ్ రేట్ 100 రూపీస్ అంట. ఇదైతే లేడీస్ బ్యాంగిల్ స్టోర్ గాయస్. ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి గాయస్. ఇక్కడ ఏదైనా బ్యాంగిల్ తీసుకుంటే మనకు ఫిక్స్డ్ రేట్ 350 అంట, ఫిక్స్డ్ రేట్ గాయస్. ఇది వచ్చి చాక్లెట్ ఫౌంటైన్ గాయస్. ఒక ఫౌంటైన్ వచ్చేసి 40 రూపీస్. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ థింగ్స్ టాయ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక టాయ్ షాప్ గాయస్. లోపల చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్, అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడైతే చాలా నెంబర్ ఆఫ్ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి గాయస్. ఇక్కడ లేడీస్ డ్రెస్సెస్ షాపింగ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి గాయస్. ఒక్కో డ్రెస్ అయితే చాలా యూనిక్గా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా. ఇక్కడైతే డ్రెస్సెస్ చాలా బాగున్నాయి గాయస్. దాంతోపాటు రేట్స్ కూడా చాలా ఎక్కువ హై రేంజ్లో చెప్తున్నారు. బయట షాప్స్లో పోల్చుకుంటే దానికంటే ఎక్కువనే ఉన్నాయి రేట్స్, అయితే తక్కువైతే ఏం లేవు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిక్కీ షాప్ కూడా ఉంది గాయస్. ఇక్కడైతే ఒక బుక్ స్టాల్ ఉంది గాయస్. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్. ఒక బుక్ వచ్చేసి 200, 3 బుక్స్ తీసుకుంటే 500. ఇక్కడైతే ఒక గోబీ మంచూరియన్ మసాలా షాప్ కూడా ఉంది గాయస్. అక్కడే వాళ్ళు గోబీ రెడీ చేసి మనల్ని టేస్ట్ చేయమని చెప్తున్నారు, ఫ్రీ టు టేస్ట్ అంటున్నారు. ఇక్కడైతే గన్ షూటింగ్ గేమ్ కూడా ఉంది గాయస్. ఒక రౌండ్కి వచ్చేసి 50 రూపీస్ అంట. 5 షూట్స్ ఇస్తున్నారు, 5 బుల్లెట్స్ తోటి. నేను కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేశాను. నేనైతే 5 టైమ్స్ షూట్ చేయాలనుకున్నాను, కాకపోతే నాకు 2 పాసిబుల్ అయ్యాయి. ఇక్కడ గన్ షూటింగ్ గేమ్తో పాటు యారో గేమ్ కూడా ఉంది గాయస్. మనం గన్ షూట్ చేశాక ఆ బెలూన్స్ని ఎక్కడిదక్కడ మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ స్టాల్లో చూసుకుంటే ఫ్రాంకీస్ కూడా ఉన్నాయి గాయస్. నేను ఒక చికెన్ ఫ్రాంకీ తిన్నాను, అది చాలా బాగుంది. అది వచ్చేసి 100 రూపీస్. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాటర్ బోర్డ్ గేమ్స్ కూడా ఉన్నాయి గాయస్, అండ్ స్లైడింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి జెయింట్ వీల్, ఇంకోటి అక్కడ చూడండి హార్సెస్ రౌండ్గా తిరుగుతున్నాయి. అవైతే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి స్వింగ్, అంటే ఉయ్యలలాగా ఊతుంది చూడండి, అదైతే చాలా డేంజరస్గా ఉంది గేమ్. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. రేట్స్ వచ్చేసి మనకి బయట దొరికే రేట్ కంటే ఇక్కడ ఒక 150 ఎక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి రేట్స్ ఇక్కడైతే. అందులో నేను ఒకటి ఇరానీ చాయ్ ట్రై చేశాను. టీ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంది గాయస్. అండ్ గాయస్ ఆ టీ వచ్చేసి 50 రూపీస్. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ రైల్ రష్ గేమ్ ఆడాను. ఈ గేమ్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఈ గేమ్ ఆడినప్పుడైతే నాకు నా హార్ట్ వచ్చి నా చేతిలో పడ్డట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఈ గేమ్ అయితే అంత డేంజరస్గా ఉంది ఫ్రెండ్స్, చాలా డేంజరస్గా ఉంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్, ప్రణీత్ ఉదయ్ వ్లాగ్స్ 888. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను.
థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్.